బాబాయ్ నమస్తే. మీ పేరు బాబాయ్? నా పేరు జనార్దన. బాబాయ్ ఏం చేస్తారు బాబాయ్? మాది పాల వ్యాపారం అన్న. బాబాయ్ ఏంటి కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. అసలు ఎలా ఉంది అసలు ప్రభుత్వ పనితీరు? ఒక పక్కన నాయకులేమో మేము డెవలప్మెంట్ చేస్తాం, ప్రజలకు ఉపయోగపడే విధంగా మేము పనులన్నీ చేస్తూ ఉన్నాం అని చెప్పి అంటా ఉన్నారు. ఏంటి బాబాయ్ సామాన్యుడిగా అసలు ఈ ప్రభుత్వం మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? ప్రభుత్వం వల్ల అందరూ చాలా బాగుంది. ఒకటి డెవలప్ చేస్తుంటారు కూడా. అంతకుముందు ప్రభుత్వాలు ఉంటే ఏం డెవలపింగే లేదు. ఇప్పుడు ఉన్నది అమరావతి డెవలప్ పరుగులు పెడుతుంది. అలాగే పోలవరం కూడా పరుగులు పెట్టేస్తున్నారు. అలాగే వెలిగొండ కూడా ప్రాజెక్ట్ కూడా మంచిగా, ఇది కూడా మంచి లాస్ట్ దశలో వచ్చింది. ఇవన్నీ కూడా బాగా కూటమి ప్రభుత్వం వల్ల అన్నీ ఉన్నాయి. ఇప్పుడు లోకేష్ బాబు ఉన్నాడు, అన్ని రకరకాల పరిశ్రమలు తెప్పిస్తున్నారు. నిన్న మొన్న మళ్ళా తిరుపతిలో ఎన్ఫీల్డ్ కంపెనీ కూడా తెప్పిస్తున్నారు. ఇది నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ పెట్టారు, గుగ్గులు పెట్టారు, విశాఖపట్నం ఉత్తరాంధ్ర భోగాపురంలో ఎయిర్పోర్ట్ పెట్టారు. ఇంకా అంతకంటే ఏముంది? అంతకుముందు ఏముంది? ఒక్కటి కూడా కట్టారని కూడా ఒక ఇటుక కూడా పేర్చలేదు. ఎంతసేపు ఆయన ప్యాలెస్ కట్టుకోవడానికి 500 కోట్లతోనే ఆ రుషికొండ ప్యాలెస్ కట్టుకుంటారు అంతే. ఆయన తిరగడానికి ఏమైనా ఖర్చులకి 200 కోట్లు 300 పిల్లలు చూడడానికి ఆయన ప్రత్యేకమైన ఖర్చు పెట్టారు ప్రజల సొమ్ము. కానీ ధనంలో ప్రజాధనం లూటీ చేశారు తప్ప ఏమి కూడా డెవలపింగ్ లేదు. మరి మీరేమో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి మార్పులు చూస్తున్నామని చెప్పి మీరే అంటా ఉన్నారు. కానీ గత పాలకులేమో జగన్మోహన్ రెడ్డి వల్లే ఇలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన దీనివల్లే ఎంఓయూల వల్లే వాళ్ళని కంపెనీస్ మన రాష్ట్రంలో వచ్చి పెట్టుబడులు పెడతాకు వస్తున్నాయని చెప్పి అంటున్నారన్నా ఏంటన్నా? ఆయన చూసే కంపెనీలో వెళ్ళిపోయే వాళ్ళ అమర్ రాజా ఉంది, అమర్ రాజానే తరలించారు. అంతమంది బాగుపడితే ఏదో కెమికల్ కల్పిసిపోతుంది, వాటర్ వల్ల జనాలు ఇబ్బంది పడిపోతున్నారు. ఎన్ని సంవత్సరాలు బట్టలేదు. ఎంతమంది జీవనాధారం, 22,000 మంది జీవనాధారం పోయింది అమర్ రాజా వల్ల. అది వెళ్ళిపోయి తెలంగాణలో కళ్ళు కద్దుకొని తెలంగాణ ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కేటీఆర్ రండి అని ఆహ్వానించి కూడా ఇచ్చేసాడు అనమాట. అమర్ రాజానే ఎడలగొట్టారు. అలాంటిది ఈయన పరిశ్రమలు తెచ్చాడంటే ఎవరు నమ్ముతారు? ఎవరు కూడా నమ్మరు. వచ్చిన వాళ్ళందరం కూడా ఏ కంపెనీ వచ్చినా ఇక్కడ ఇది కాదు, అమరావతి కాదు, 3 రాజధానులని ఆ 3 రాజధానుల మాట్లాడి ఎక్కడ కూడా ఏది డెవలప్ చేయలేదు. వచ్చిన పరిశ్రమ ఈ ఒక్క పరిశ్రమ తెచ్చారనే చెప్పమనండి గుండు కద్దుకొని. పెట్టుబడులు మొత్తం మా వాళ్ళే వచ్చినాయి, చంద్రబాబు ఏమి చేయట్లేదు, మేము తెచ్చినట్లనే క్రెడిట్ చోరీ చేస్తూ గొప్పలు చెప్పుకుంటున్నాడు చంద్రబాబు అంటున్నారు. ఎక్కడ పెట్టుబడులు తెచ్చారు? ఎక్కడ పెట్టుబడులు తెచ్చారు? వచ్చిన మద్యం డబ్బులు ఏం చేశారు? మద్యం కుంభకోణం, అన్ని కుంభకోణము. మద్యం కుంభకోణంలో మా హేములు ఉన్నారు. అవన్నీ చెప్పలేక ఏదో కుక్కలేక కేంద్ర గవర్నమెంట్ కాపాడుతుంది తప్ప వాస్తవంగా కేంద్ర గవర్నమెంట్ కాపాడుతుంది వాళ్ళే. ఏదో మరి లోపాకారం ఏముందో కానీ ఆ డబ్బులన్నీ ఏమైనాయి? ప్రజాధనము. ఎంతమంది జనాలు తాలిబొడ్లు జీవితాలు నాశనం అయిపోయి ఒక్కొక్కరు హాస్పిటల్ పాలయ్యి కిడ్నీలు లివర్ డ్యామేజ్లు అయిపోయి పచ్చి మందులు. ఆ డబ్బులల్లా అదంతా డిజిటల్ పేమెంట్. ఫోన్పే లేవు ఇప్పుడు. ఫోన్పే అంటే ఫోన్పే అదంతా గవర్నమెంట్ లెక్కలోకి వెళ్తుంది. అంతకుముందు ఏది లెక్కలోకి వెళ్ళింది? హవాలాలో పంపించిన డబ్బులు. ఆ డబ్బులు తీసుకెళ్ళి సినిమాలో తీసి సినిమా హీరోలకు పెట్టుబడి పెట్టారు. లేదంటే ఒక బంగారం బిస్కెట్ల రూపంలో తయారు చేసి దాచుకుంటారు. కానీ ఏది మరి ఫలానా కంపెనీ కట్టాము, ఫలానా రోడ్డు వేసారా? ఎక్కడైనా రోడ్డు ఇదే వేసేసినారా? డెవలపింగ్ ఒక పరిశ్రమ తెచ్చారా? కొన్ని 3 రాజధానులు అన్నారు. విశాఖపట్నంలో పరిశ్రమ పెట్టారా? లేకపోతే రాయలసీమలో పెట్టారా? ఏదైనా లేదంటే అమరావతిలోనే పెట్టారా? ఏమీ లేదు. ఇదంతా వాళ్ళు కళ్ళుబుల్లు కాబట్టి లేకపోతే ఇచ్చేస్తే మేము మా తాత ఏమో ప్రకాశం బ్యారేజ్ కట్టాడు, మా నాన్న ఏమో కృష్ణానది మీద డామ్ కట్టాడు, నేనేమో ధవళేశ్వరం కట్టాను, ఇవి చెప్పుకోవడం. కానీ ఆవిడైనా నమ్మి చిన్నపిల్లలు కూడా నవ్వుతున్నారు వాళ్ళు చెప్పే మాటలకి. అంటే ఇటు రాయలసీమని రత్నాలుగా సీమగా చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి వెలుగొండ ప్రాజెక్టు విషయంలో కూడా కూటమి ప్రభుత్వ నాయకులు అసలు ఏమీ చేయలేకపోతున్నారు అని చెప్పి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడైనా ముందేమో ఆయన ఎవరో నీటితో పారుతారు అనిల్ కుమార్ అరగంట 2000 గుణపాం దించుతాము, అది దించుతామని పెద్ద ప్రగల్భాలు పలికినాడు. ఏది పోలవరం గురించి ఏమైనా చేశాడా? వాళ్ళకి అసలు లెక్క ఏమి ఎక్కడ పెట్టాలంటే వాళ్ళకి తెలియదు. ఆ డ్యాముల గురించి. రెండో ఎవడు అమ్మటి రాంబాబు ఆడు సుకన్య. ఆ సుకన్య ఏం చేసింది? అసలు ఈ కొలతలు అవే తెలియదు మాకు. ఇవన్నీ ఆవిడ ఏమి నాలెడ్జి లేని వాళ్ళు ఇరిగేషన్ మంత్రులు. అది నాలెడ్జి ఉన్నోళ్ళు దానికి సంబంధించి తెలిసిన వాళ్ళు ఉంటేనే మంత్రి దానికి ఇచ్చేవాడు. ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మంత్రి ఎవరో తెలుసన్నా మీకు? నిమ్మల రామానాయుడు నెంబర్ 1 అన్న.
ఏదైనా సరే అక్కడ పోలవరం పరుగులు పెట్టేస్తాడు. ఇక్కడ వెలిగొండ ఒక మంత్రి చీకట్లో అండర్ గ్రౌండ్లో వెళ్ళి ఏం పనులు అవుతున్నాయి అని చూసి అంత డేరింగ్ అండ్ డాషింగ్ ఆయన ఏజ్లో కూడా అలా వెళ్ళిపోయి దగ్గరుండి పనులు చేపిస్తాను అన్న. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. అది ఇదనమాట ఘనత. అది మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ప్రకారం నేను రాష్ట్రాన్ని భవిష్యత్తు నేను దిక్సూచిని చూపిస్తానని చెప్పి విజనల్ లీడర్ అని చెప్పి అంటా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రానికి ముందు చూపు చేస్తా ఉన్నారా లేక ఏంటన్న అసలు? చంద్రబాబు ఒక విజనరీ లీడర్, ముందు చూపి ఆయన. ఇంతకుముందు హైటెక్ సిటీ కట్టారు, ఆ కొండలు రాళ్ళు రప్పల్లో కట్టినప్పుడు కూడా ఇది ఎందుకు రాళ్ళలో పెడుతుంటే ఇవి కంప్యూటర్లు కూడి పెడతాయని ఎంతమంది ఆయన్ని ఎగతాళి చేశారు. ఈరోజు ఆ కంప్యూటర్ ఒక ప్రపంచాన్నే ఒక శాసిస్తున్నాయి ఆ కంప్యూటర్లో ఆ నేలార్చి. ఈరోజు ఎంతమంది కొన్ని ప్రపంచ దేశాలు ఆయన ఏమీ లేదు, మొన్న ఉట్టుపున్నానికి అరెస్ట్ చేస్తేనే ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన దీనిలో ఇదయ్యి వాళ్ళంతా సానుభూతిగా రోడ్ల మీదకి వచ్చారు. వాళ్ళు ఆయన జీవనం ఆయన కల్పించిన జీవనోపాధి. ఈరోజు 1 లక్షలు 2 లక్షలు ప్యాకేజీలు తెస్తానంటే చంద్రబాబు పుణ్యమే. వాళ్ళంతా అంతమంది వచ్చారంటే ఎప్పుడు ఒక నాయకుడిని నేను ప్రధానమంత్రిని కూడా చూడలేదు. ఒక నాయకుడు, ఒక విజనరీ నాయకుడిని చూసామన్నమాట మనం కల్లారా. అంటే అన్న ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అమరావతిలో చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకుంటున్నాడు. అది ప్రజల సొమ్ము వాడుకుని దారాదత్తాలు చేస్తూ దోపిడీ చేస్తూ ఇల్లు కట్టుకుంటూ పెద్ద పెద్ద ప్యాలెస్ కట్టుకుంటున్నాడు చంద్రబాబు అని చెప్పి వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. మరి ఏంటన్నా వాళ్ళకి ఇంకా పనే లేదు, తిన్నదరక్క. ఆయన 2014 కట్టుకున్నాం ఆయన. అప్పుడు ఆ ఇల్లు ఏదో ఉంటే కృష్ణానదిలో పడవ పెట్టేసి ముంచేసి ఆయన ఎక్కడి నుంచి లేకుండా చేసిద్దాము, మనమే ఒక 20 సంవత్సరాలు ఏకదాటి పరిపాలించిద్దాము, మనకు ఎదురు లేదు అని అనుకుంటారు ప్రగల్భాలు. అయితే బిడిసి కొట్టేసింది జనాలకి. ఏదో ఒక ఛాన్స్ అని ఇచ్చినారు, ఆ ఒక ఛాన్స్ వినియోగించుకోలేకపోండి. ఈరోజు ఎందుకు అంత ఇది నీకు ప్రజల మీద నీకు అంత ఇది ఉంటే నీకు 11 సీట్లు ఎందుకు ఇస్తారు? 154 సీట్లు ఎక్కడ, 11 సీట్లు ఎక్కడ? నీ చేసే పనులు అలాంటి మీ ఘనకార్యాలు. ఎంతసేపు బటన్ నొక్కిన మండము, ఆ ప్రజల సొమ్ము అందులో తీసి అందులోనే ఈ డ్వాక్రాల సొమ్ము, ఆ సొమ్ము, ఈ డిఆర్డిఏ సొమ్ము, మున్సిపాలిటీ సొమ్ము, ఇవన్నీ మొత్తం 2 లక్షల కోట్లు అప్పు చేశారు. ఈరోజు 2 లక్షల కోట్లకి వడ్డీలు కడతాండయా. కట్టేసి 1వ తారీఖున పెన్షన్లు ఇస్తాను ఇంటింటికి వెళ్ళి. అది నిజంగా చరిత్ర. అదే పెన్షన్లు వాళ్ళు ఇవ్వడానికి 5 సంవత్సరాలకు రోజుకి ఏదో 3 నెలలకు 4 నెలలకు 250 పెంచి 5 సంవత్సరాల పబ్బం గడిపారు జనాలు. అందుకే కొట్టేశారు. నీకు 11 సీట్లు ఇచ్చారు ఈసారి. ఆ 11 కాదు కదా, 1 వస్తుందో రాదో తెలియదు. నువ్వేదో కళ్ళకంతనం మాకున్నారు, మాకు ఏదో వేసేస్తారని అదంతా అయిపోయింది చరిత్ర. అంటే ఇంకా జరుగుతున్న కూటమి ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చేసిన ప్రజల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గాని ఉంటే మనకు బాగుంటుంది అని చెప్పి ప్రజలు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వెంకే మొగ్గు చూపుతున్నారు. మళ్ళీ జగన్ గెలిస్తే బాగుంటుంది అని చెప్పి అంటున్నారన్న. ఏంటి ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిపించే ఛాన్స్ ఏదన్నా ఉందంటారు? అసలు జగన్మోహన్ రెడ్డికి అవకాశమే లేదు అన్న. ఇంకెవరు ప్రజలు నీకు ఏం తక్కువ చేశారు కూటమి ప్రభుత్వం? నీకు డెవలపింగ్ ఒక కక్ష సాధింపు చర్యలు లేవు. నువ్వు వచ్చావు కక్ష సాధింపు చేసావు, కానీ ఇలా ఇది చేసి ఎక్షకాలు చేసి ఒక అసెంబ్లీలో నీ తండ్రి వయసులో ఎక్షకాలు చేసి నువ్వు పక్కపక్క నవ్వులు అవన్నీ కాదు. నీ మంత్రులు ఏదో మాట్లాడితే తప్పు, ఇదన్నీ నువ్వు ఖండించలేపండి. ఎందుకు నీ అనంతబాబు గారే ఈ సొంత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే నువ్వు పక్కన కూర్చుని పెట్టి ర్యాలీలు చేపించావు. నీకు ఎక్కడుందో నీకు ప్రజల్లో ఇది? ఆ ప్రజల్లో ఉన్న విశ్వాసం కూడా పోయింది. మళ్ళీ కూటమి ప్రభుత్వం గెలిచిందంటారనా? తప్పకుండా కూటమి ప్రభుత్వం తిరగలేదు. ఈసారి మొన్న 164 ఎన్ని వచ్చాయి. ఈసారి సీట్లు పెంచితే 263 సీట్లు, 250 సీట్లు కన్ఫర్మ్. ఏదో ఉంది అంతకంటే ఇంకేమన్నా. ఈరోజు సంవత్సరం ఏదో ఒకటి డెవలప్ చేస్తున్నారు. ఇండస్ట్రీలు వస్తున్నాయి. ఎన్ని ఇండస్ట్రీలు తెచ్చారు, ఎయిర్పోర్ట్లు తెస్తున్నారు. మన ఉన్న కేంద్రంలో కూడా హేములు ఉన్నారు మన వాళ్ళు 3, కృష్ణదేవరాయలు, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్. అసలు మోడీకి నచ్చిన నాయకులు ఎవరంటే వాళ్ళు 3. నెంబర్ 1 నాయకుల్ని మంచిగా కుర్రోళ్ళు తయారు చేసి పెట్టారండి. అంతకుముందు కూడా ఎవడు కూడా ఒక మన అమరావతి మెడలు ఉంచేసి ప్రత్యేక హోదా చేస్తాము, మాకు 21 సీట్లు ఇవ్వండి అని ఇచ్చినారు. ఏం చేశారు? ప్రత్యేక హోదా మరి ఆయన ఎప్పుడిల్లా మోకాలకు దండం మొక్కి ఆయన కేసుల కోసం ఏదో ప్రాధాయపడి కేసుల్ని తప్పించుకోవడానికి ఇది అంతను.